హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఏ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, లాస్ట్ డేట్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పోస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఇంజనీర్ కి సంబంధించి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మనకి జాబ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి క్లియర్ గా. ఇక్కడ మనకి హెచ్ఏఎల్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉంది. సో ఎవరైతే ఇందులో జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. సో జాబ్ కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి చేసి ఉండాలి. అది కూడా వచ్చేసి మనకి డిసిప్లిన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎవరైతే చదువుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కి, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి. సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్. దీనికి సంబంధించి అన్రిజర్వ్ లో 2 అయితే ఉన్నాయి. ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో చదువుకుని ఉండాలి. సో మెకానికల్ డిసిప్లిన్ లో వచ్చేసి లైక్ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కి సంబంధించి చూసుకుంటే ఇంత ముందు బీటెక్ మీరు ఏ డిసిప్లిన్ లో చేయాలో చెప్పాను కదా, అది కాకుండా మీరు ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించి మీకు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఓవరాల్ గా అగ్రిగేట్ అనేది. సో ఓన్లీ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా వేరే వాళ్ళు అప్లై చేసుకున్నా వాళ్ళు కన్సిడర్ చేయరు. ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీస్ వాళ్ళకి నటితే అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి, అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్ కి సంబంధించి సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. ఇదేంటి అంటే మనం జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ లోపు ఒకవేళ రిజైన్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సర్వీస్ బాండ్ అన్నట్టు ఇది. అలాగే శాలరీకి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ స్కేల్ పే అయితే ఇచ్చారు. 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంది అని చెప్పేసి. బేసిక్ పే చూసుకుంటే 30,000 రూపాయలు అయితే ఉంది. ఇది కాకుండా మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్ అయితే ఉంటుంది, కంపెనీ అకామిడేషన్ ఉంటుంది, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, లీవ్, మెడికల్ ఫెసిలిటీస్, అలాగే ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఇది గవర్నమెంట్ జాబ్ అన్నట్టు. అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి ఈ పీడిఎఫ్ లోనే మనకి ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను వీడియోలోనే. ఆ అప్లికేషన్ ఫామ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే A4 సైజ్ లో మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్. సో ఈ 500 రూపీస్ కూడా మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళేసి డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీడీ అలాగే అప్లికేషన్ ఫామ్ ఈ రెండు కూడా మనం పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కి సంబంధించి కూడా మనకి అడ్రస్ కూడా ఇచ్చారు, అంటే ఎక్కడ పోస్ట్ చేయాలని చెప్పేసి. అడ్రస్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ద మేనేజర్ రిక్రూట్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాల్నగర్, హైదరాబాద్. మనకి పిన్ కోడ్ కూడా ఉంది. సో ఈ అడ్రస్ కి మనం మన అప్లికేషన్ ఫామ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే కాదు ఇది. అలాగే ఈమెయిల్ కి కూడా మన ఇన్ఫర్మేషన్ అంటే మన అప్లికేషన్ సెండ్ చేయొద్దు. జస్ట్ పోస్ట్ ద్వారా మాత్రమే వీళ్ళకి మన అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్డినరీ పోస్ట్ అనే చేయొచ్చు, స్పీడ్ పోస్ట్ అనే చేయొచ్చు, రిజిస్టర్డ్ పోస్ట్ అనే కొరియర్ ద్వారా కూడా మీరు సెండ్ చేయొచ్చు. అది కూడా వచ్చేసి మీరు మే 8 లోపు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏవైతే పోస్ట్ వస్తాయో సో వాటిని వీళ్ళు కన్సిడర్ చేయరు. ఆ లోపు మాత్రమే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డీడీ ఏదైతే తీసుకుంటారో బ్యాంక్ నుంచి దానికి సంబంధించి దాని బ్యాక్ సైడ్ మీ నేమ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో అది అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్ కి. మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా కేటగిరీ అన్ని చేంజ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉండదు. అంటే మనం ఆన్లైన్ లో అప్లై చేయట్లేదు కదా, పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చూసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఏదైతే యాక్టివ్ గా ఉంటాయో వాటిని అక్కడ మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫామ్ లో. లైక్ ఫర్దర్ డీటెయిల్స్ ఏవైనా కమ్యూనికేషన్ అంతా కూడా వాటి ద్వారానే జరుగుతుంది ఫర్దర్ గా.
సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. దీని తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్‌కి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో, అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకి మనం అప్లికేషన్‌లో ఏదైతే మెన్షన్ చేస్తాం కదా మన ఈమెయిల్ ఐడీ దానికి మనకి షార్ట్ లిస్ట్ అయ్యామని చెప్పేసి మనకి మెయిల్ అయితే చేస్తారు. అలాగే వీళ్ళ వెబ్‌సైట్‌లో కూడా ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కట్ ఆఫ్‌కి సంబంధించి కూడా సో ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కట్ ఆఫ్ అయితే వాళ్ళ ఓన్‌గా చేసుకుంటారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో రిటర్న్ టెస్ట్‌కి సంబంధించి మనకి 2.5 అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకి 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇవి మొత్తం జనరల్ అవేర్‌నెస్ మీద మనకి క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకి 40 క్వెషన్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కన్సర్న్డ్ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రానిక్స్ దాని మీద కానీ మెకానికల్ సంబంధించి మనకి క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ రాసినట్టయితే ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసేసి మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తారు. అది అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్‌కి సంబంధించి మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీ మెయిల్‌కే సెండ్ చేస్తారు. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఒరిజినల్ ఫోటో అలాగే ఒక ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది కదా లైక్ ఐడీ కార్డ్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏదో ఒక ఐడీ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఒరిజినల్వి. వాటితో పాటు జిరాక్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత మీరు జిరాక్స్ కాపీ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ వీళ్ళ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వాటికి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్‌కి సంబంధించి చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కలర్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్, డిఓబి, నేషనాలిటీ, అలాగే ఈమెయిల్ ఐడీ, అలాగే మీ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్, రిలీజియన్, అలాగే ఎగ్జామ్ పేపర్ వచ్చేసి అంటే రిటర్న్ టెస్ట్ కదా ఆ ఎగ్జామ్‌కి వచ్చేసి మీరు ఇంగ్లీషా, హిందీయా సెలెక్ట్ చేసి అంటే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీకి సంబంధించి మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్ ఆర్ నో ఒకవేళ ఎస్ అయితే ఏది అని చెప్పేసి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు రిమైన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ ఫామ్‌లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మొత్తం టోటల్‌గా. ఇక్కడ వర్కింగ్‌కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో. ఎస్ అయితే దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడ మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అలాగే ఇన్స్టిట్యూట్ బోర్డ్ నేమ్ ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకవేళ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ గవర్నమెంటా, పిఎస్యూనా లేకపోతే ప్రైవేటా, ఆర్గనైజేషన్‌కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, మీ పే స్కేల్ ఏంటి, గ్రాస్ పే ఏంటి, సో ఎందుకు లీవ్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 23కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు, తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీ పేడ్ అయితే మీరు ఏదైతే డీడీ తీసుకున్నారో డీడీకి సంబంధించి ఆ నెంబర్ ఆ రోజు డేట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లేస్ డేట్ తర్వాత మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒరిజినల్ డీడీ ఉంటుంది కదా ఆ డీడీని కూడా మీరు పంపించాలి. ఆ డీడీ బ్యాక్ సైడ్ మీ నేమ్ అలాగే మీరు ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ నేమ్ కూడా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కలిపి మీరు ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లో చదువుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి ఓన్లీ రిటన్ టెస్ట్ మాత్రమే ఉంది. సో సాలరీ కూడా 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని యూట్యూబ్ ఇంకా సజెస్ట్ చేస్తుంది. సో అందుకే వీడియోని లైక్ చేయమని చెప్తున్నాను. అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.